నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. సో ఈ మధ్య చాలామంది వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా స్త్రీ పురుష భేదం లేకుండా ఎక్కువగా బరువు పెరిగిపోతుంది. బరువు పెరగడానికి కారణం ఏంటి? స్థూలకాయం, ఊబకాయం అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఓన్లీ పొట్ట పెరిగిపోవడం ఇలాంటివి సంభవిస్తుంది. మరి ఇలాంటివన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి? అలా రావడానికి గల కారణాలు ఏంటి? మరి రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాంతోపాటుగా ఎలాంటి ఆహార నియమాలు ఉంటాయి దీనికి? అలాగే ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా? వైద్య చికిత్సా పద్ధతులు ఎలా ఉన్నాయి? ఇలాంటి విషయాలన్నింటినీ సవివరంగా, సహేతుకంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. సో బరువు పెరిగిపోతుంది. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరీ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అంటే ఓకే, అయినా చిన్నపిల్లలు కూడా ఈ మధ్య బరువు పెరిగిపోతున్నారు. 10 years, 12 years, 13, 14 years పిల్లలు కూడా చాలా ఎక్కువగా బరువు పెరిగిపోతున్నారు. కారణాలు ఏంటి అని చూసినట్టయితే వారు తీసుకునేటటువంటి జీవించేటటువంటి జీవన శైలి, అలాగే తీసుకునేటటువంటి ఆహారం. మరి ఏంటి అని చూసినట్లయితే వాళ్ళకి అత్యంత ఎక్కువ బరువులు మోయించడం, అలాగే స్కూల్లో ఉండేటటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉదయం 8 గంటలకి 7 గంటలకు స్కూల్కి వెళ్ళిపోతే రాత్రి 6, 7 గంటలకు వస్తుంటారు. వాళ్ళకి శారీరక వ్యాయామం అసలే లేదు అని చెప్పాలి. చాలా స్కూల్కి 190% వరకు స్కూళ్ళు, ప్రైవేట్ స్కూల్స్ అన్నింటికి దేనికి కూడా ప్లే గ్రౌండ్ అనేది లేదు. ప్లే గ్రౌండ్ ఏంటి, ఈవెన్ ప్రేయర్ చేయడానికి కూడా ఓపెన్ ప్లేస్ లేదని చెప్పొచ్చు. సెల్లార్లో నిలబెట్టేసి ప్రేయర్ చేపిస్తున్నారు. ఇక గేమ్స్ ఎక్కడ ఆడతారు? గేమ్స్ ఆడడానికి అసలు చోటే లేని స్కూల్స్ 190% ఉన్నాయి. మన పట్టణంలో అవ్వచ్చు, ఇంటర్ స్టేట్ తీసుకున్నాక పరిస్థితి అలాగే ఉంది. ఎంతో కొంతవరకు గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్లో ఆట స్థలాలు అవన్నీ ఉన్నాయి, ఆటలు ఆడిపిస్తున్నారు. కానీ ప్రైవేట్ స్కూల్లో ఆటలు ఆడిపించడం కానీ లేదు. అలాగే ప్లే గ్రౌండ్స్ అసలే లేవు అని చెప్పొచ్చు. ఎంతసేపు వాళ్ళు ఆడిపించినా ఇండోర్ గేమ్స్, ఎంతసేపు సెల్ ఫోన్స్లో లేకపోతే ఇంకేదో ఇండోర్ గేమ్స్ ఆడిపించడం తప్పితే ఇంకేవీ లేవు. శారీరక వ్యాయామం ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, శారీరక వ్యాయామం పిల్లలకు లోపించి బరువు పెరుగుతున్నారని చెప్పొచ్చు. ప్రధాన కారణం అదే అని చెప్పొచ్చు. అలాగే సెల్ ఫోన్స్ ఎక్కువగా వినియోగించడం, పిల్లలు పూర్తిగా సెల్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. ఏమాత్రం అవసరం లేనప్పటికీ ఫోన్స్ అర్ధరాత్రి వరకు వినియోగిస్తున్నారు. పిల్లలు అర్ధరాత్రి వరకు ఉండాల్సిన అవసరం లేదు. 7కి స్కూల్ నుండి వస్తారు, 8 గంటలకు తినేసి పడుకోవాలి. అలా కాదు, నిద్ర లేమి వల్ల కూడా బరువు పెరిగిపోతున్నారు. ఇంత చిన్న వయసులో బరువు పెరిగిపోవడం అనేది అసంబద్ధ చర్య. దానికి ప్రధాన కారణం చూస్తే మొబైల్స్, అలాగే జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ ఏవి తినకూడదు. అలాంటిది జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం. ఏ సమోసాలు, బిస్కెట్స్, కేక్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇలాంటివి విరివిగా తింటున్నారు. ఇంట్లో ఆహారం తినట్లేదని చెప్పాలి. దాంతోపాటుగా శీతల పానీయాలు, విరివిగా శీతల పానీయాలు తీసుకుంటున్నారు. సో అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కనుక, సో బ్రేవరీస్, కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉంటాయో వాటి వల్ల ఊబకాయం చాలా పెరిగిపోతుంది. ఇదంతా కూడా బాల్య అవస్థ పైన, బాలుర పైన, చిన్నపిల్లల పైన చాలా 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 ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కనుక పెద్దలు ఇప్పటికైనా గమనించేసి వారికి ఇస్తున్నటువంటి ఆహారం పైన శ్రద్ధ వహించి సరైనటువంటి సంతులిత ఆహారం, ఇంట్లోనే తయారు చేసినటువంటి ఆహారాన్ని ఇవ్వండి. అలా ఇస్తే ఈ బరువు పెరగకుండా ఉంటారు. మరి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు మీకు అర్థమయ్యే ఉంటుంది. టోటల్గా జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి ఫ్రైడ్ ఐటమ్స్, అలాగే స్ట్రీట్ వెండర్స్ అమ్మేటటువంటి ఆహార పదార్థాలు అవి కూడా తినకూడదు. ఎందుకంటే ఆయిల్ మళ్ళీ వాడుతూ ఉంటారు. దానివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ మానేయడం ఉత్తమం, సర్వోత్తమం. మరి పిల్లలకి శారీరక వ్యాయామం ఉండేటట్టుగా కూడా చూసుకోవాలి. ఈ మధ్య కాలంలో పేరెంట్స్ అంతా కూడా, భార్యాభర్తలు ఇరువురు కూడా ఉద్యోగం చేస్తే తప్ప గడవని పరిస్థితి. అయినప్పటికీ పిల్లల యందు కొంత శ్రద్ధ తీసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఇంట్లోనే ఆహారం అందించడం ఎంతైనా అవసరం. మీకు కూడా ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం తినడం మంచిది. పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా ఇంట్లో తయారు చేసినటువంటి ఆహారం తీసుకోవడం సర్వోత్తమం. దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పచ్చు. మరి
ఇక ముందుకెళ్తే ఇవన్నీ కారణాలు అని చెప్పొచ్చు. ఇవన్నీ తినకుండా ఉన్నట్లయితే బరువు పెరగకుండా ఉండొచ్చు. మరి బరువు పెరిగితే, స్థూలకాయం పెరిగితే ఇతరత్రా ఎలాంటి జబ్బులు వస్తాయి అది కూడా చూద్దాం. చాలా ప్రమాదం కూడా. స్థూలకాయం ఊబకాయం పెరిగిన వారికి బీపీ పెరగడం అంటే రక్తపోటు అధికంగా ఉండడం, గుండె జబ్బులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే డయాబెటీస్ మధుమేహ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. అలాగే పెరాలిసిస్ పక్షవాతము రావడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఇలాంటివన్నీ రావడానికి అవకాశం ఉన్నాయి కనుక బరువు పెరగకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. మరి బరువు పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూస్తే ఆహారంలో ఈ విధంగా ఉండాలి. శారీరకంగా ఏం చేయాలి? ఉదయం మామూలుగా 5 గంటలకు లేచి ఒక అరగంట సేపు నడవడం అవసరం, పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా. అలాగే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 10 నిమిషాలు నడవండి. అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవండి. రాత్రి భోజనానంతరం 10 నిమిషాలు నడవండి. రాత్రి 9 గంటల లోపు రాత్రి భోజనం ముగించండి. ఒక 10 నిమిషాలు నడిచేసి 9:30 రాత్రి భోజనం తర్వాత అరగంట గంటలోపు నిద్ర. ఏ పని లేకపోయినప్పటికీ, పని ఉన్నవాళ్ళు పర్వాలేదు, ఏ పని లేనప్పటికీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా 11-12 గంటల వరకు టీవీ చూస్తూనో ఫోన్లు ఆడుతూనో కూర్చోంటారు. అదంతా కూడా చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఆరోగ్యం పైన చాలా దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇప్పటికైనా గమనించి మీరు మీ ఆరోగ్యం అలాగే మీ పిల్లల ఆరోగ్యం కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది అని చెప్పకనే చెప్పవచ్చు. మరి సాయంత్రం సమయంలో ఇలాంటి ఆహారం తీసుకుంటూ జాగ్రత్తలు పడుతూ ఉన్నట్లయితే కొంతవరకు ఊబకాయం రాకుండా కాపాడుకోవచ్చు. ప్రతి మనిషి 8 గంటలు నిద్రించాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక చెప్పినట్లు 9 గంటలకు పడుకొని 10 గంటలకు పడుకొని ఉదయం 5ంటికి లేవాలి తప్పనిసరిగా. అలా చేస్తే మీ ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. ఇక సరే, ఊబకాయం వచ్చిన తర్వాత, బరువు పెరిగిన తర్వాత చాలామంది చేస్తున్నటువంటి అత్యంత తప్పు ఏంటంటే ఇమ్మీడియట్గా ఆహారం తీసుకోవడం మానేస్తారు. పూర్తిగా ఆహారం తినకుండా ఊరికే ఉంటారు. ఫ్యాట్స్ ఏదో పళ్ళు తినడం లేదా డ్రై ఫ్రూట్స్ తినడం, వాకింగ్ చేయడం ఇలాంటివి చేస్తారు తప్పితే పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేస్తారు. దానివల్ల బరువు తగ్గకపోగా ఇతరత్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఆహారం పూర్తిగా మానివేయకూడదు. ఆహారం తీసుకుంటూనే బరువును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మరి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అంటే పైన చెప్పిన వాటితో పాటు డీప్ ఫ్రైస్, ఎక్కువగా వేయించినటువంటి ఫ్రైస్, అప్పడాలు, వడియాలు అలాంటివి అవ్వచ్చు. కూరలు కూడా డైరెక్ట్ మంచూరియా లాంటి పదార్థాలు తినకూడదు. దాంతోపాటుగా మనం తీసుకునే ఆహారంలో ఇందాక చెప్పుకున్నాం కూల్ డ్రింక్స్, వాటితో పాటు మటన్ అలాగే పన్నీర్ ఇలాంటి ఆహారం పూర్తిగా మానేసినట్లయితే కొంతవరకు బరువును అదుపులో ఉంచు. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అన్ని రకాల ఆహారం తీసుకోండి. లివింగ్ ఆఫ్ అయితే కాకుండా మిగతా ఆహారం తీసుకోండి. స్వీట్స్ లాంటివి కొంచెం తగ్గించి తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు అయినట్లయితే పూర్తిగా షుగర్ పదార్థాలు, శర్కర పదార్థాలు కలిగినటువంటి పదార్థాలు, శర్కర, బెల్లం అలాంటివి లేనటువంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగతా వారు మితంగా తీసుకోవడం అవసరం. అన్ని రకాల ఆహార పదార్థాలు తీపి, ఒగరు, పులుపు, కారం, ఉప్పు, చేదు ఈ విధంగా 6 రకాల రుచులు కలిగినటువంటి ఆహారాన్ని అందరూ తీసుకుంటున్నట్లయితే కొంతవరకు బరువును కాపాడుకోవచ్చు. అలాగే వంటలు కూడా రకరకాల వంట నూనెలు వాడుతున్నారు. ఇక్కడ శాచురేటెడ్ ఆయిల్స్ అని, అన్సాచురేటెడ్ ఆయిల్స్ అని ఉంటాయి. ఓన్లీ గ్రౌండ్నట్ ఆయిల్, వేరుశనగ నూనె లేదా తిల్ ఆయిల్, నువ్వుల నూనె ఈ రెండిట్లో మాత్రమే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఏ ఆయిల్స్లోనైనా రైస్ బ్రౌన్ ఆయిల్ అవ్వచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అవ్వచ్చు, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇలా రకరకాల ఆయిల్స్ వంటల్లో ఈ మధ్య వాడుతున్నారు. ఏ ఆయిల్స్లో అయినా కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటుంది. అంటే మనం తీసుకున్న ఆహారంలో ఉండేటటువంటి ఫ్యాట్స్ కరగకుండా అలాగే ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అలా శరీరంలో పొట్ట భాగంలో, ఇతరత్ర తొడల భాగంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి బరువు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వంట నూనెలో ప్రశస్తంగా మార్చి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గ్రౌండ్నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె ఈ 2 రకాల నూనెలు మాత్రమే అందరూ వాడడం శ్రేయస్కరం. ఇలాంటి ఆహార పదార్థాలన్నీ పరిగణలోకి తీసుకొని వీటిని సక్రమంగా విధిగా తీసుకుంటూ ఉన్నట్లయితే మన శారీరక బరువు కొంతలో కొంత తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే మరి ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఇంకా ఏం చేస్తే మంచిది? ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి అక్కడికి వస్తాం. ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. దానికి కాను ఇక్కడ చూడండి, వేటెక్స్
మెడిసిన్ కనిపిస్తుంది, వేటెక్స్ పౌడర్. ఇది ఉదయం సాయంత్రం ఎంటీ స్టమక్తో పరిగడుపున ఒక చెంచాడు మందు తీసుకొని నీళ్ళలో వేసి బాగా మరిగించి ఎక్స్ట్రాక్ట్ లాగా 1/4 చేసి, అంటే 1 గ్లాస్ నీళ్ళు వేసి అరకప్పు నీళ్ళు ఎవరికి కషాయం అయ్యేలాగా తయారు చేసుకుని దీనిలో కాస్త టేస్ట్కి ఒక అర స్పూన్ వరకు శర్కర లాంటివి వేసేసుకొని తాగేసేయచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు అయినట్లయితే అలాగే తాగడం శ్రేయస్కరం. దీంతో పాటుగా ఇక్కడ వేటెక్స్ క్యాప్సిల్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా కలిపి వాడినట్లయితే తప్పకుండా మీ బరువు, శారీరక బరువు, స్థూలకాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దీనికి గాను స్త్రీ పురుష భేదం కానీ వయోపరిమితి కానీ ఏం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని వయసుల వారు వాడే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎలాంటి మందు వికటించడం కానీ రియాక్షన్స్ కావడం కానీ జరగదు. అంటే ఎవరైనా స్థూలకాయంతో లేదా ఊబకాయంతో బాధపడుతూ ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించి మీకు అవసరం ఉన్న ఈ ఔషధాన్ని, ఈ మందుల్ని తీసుకొని మీ శారీరక బరువుని తగ్గించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.